2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. 151 సీట్లు వచ్చినా వైసీపీ పార్టీకి ఈసారి కేవలం 11 సీట్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఇక అంతే అంటూ కూడా దారుణంగా కామెంట్ చేశారు. కేవలం కేంద్రంలో 2 రాజ్యసభ సీట్లను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఏపీ కోట మీద మొత్తం 11 మంది ఎంపీలు వైసీపీ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరి అవసరం కేంద్రంలో బీజేపీ పార్టీకి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలా మంది వైసీపీ పార్టీని 11 సీట్లే అంటూ ట్రోల్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ నెంబరే లక్కీ నెంబర్ గా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వైసీపీ పార్టీ ఎంపీల మద్దతు లేకపోతే బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సంఖ్యలో పాస్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉందట. అంతేకాకుండా బీజేపీ పార్టీ పెద్దల సభలో కూడా ఒక్కసారిగా సంఖ్య 86కి పడిపోయింది. ఇండియా మిత్రులు అందరూ కలిస్తే 101 సీట్ల సంఖ్య బలంగా ఉంది. రాజ్యసభ బిల్లు ఆమోదం కావాలి అంటే 213 సీట్లు ఉండాల్సి ఉంది. 101 సీట్లకు వైసీపీకి ఉన్న 11 మంది, అలాగే అన్నాడీఎంకే ఉన్న 4 కలిపితే బీజేపీ పెద్దల సభలో బిల్లులను గట్టెక్కించే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు సైతం 4 రిటైర్ అయ్యారు. బీజేపీ కంటే ఆ తర్వాత ప్లేస్ లో కాంగ్రెస్ 26 మంది ఎంపీలతో బలంతో ఉంది. ఆ తర్వాత 3వ ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 4వ ప్లేస్ లో వైసీపీ పార్టీ ఉంది. ఏది ఏమైనా వైసీపీ ఎంపీల మద్దతు కోసం బీజేపీ నేతలు వైసీపీ పార్టీ మీద ఆధారపడాల్సి వస్తుంది.